సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ చంపేసిందన్న ఆమె, జగన్ ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రపంచం ముందు మనల్ని నవ్వుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ప్రజా సంకల్పంతో చంద్రబాబు అమరావతిని నిర్మించడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. మన అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణం కోసం చేసుకోబోయే శంకుస్థాపనలో పాల్గొంటూ ఉన్నారు. రెండవది, మరి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. కొత్త కమిటీ ఫామ్ చేసుకోవాలి. ఇప్పటికే మనకి టైం పీరియడ్ అనేది ఇచ్చారు. ఇందాక కనకాచారి గారు చెప్పారు. ఈ 15వ తారీఖు కల్లా కూడా ఈ యొక్క కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ 2 అంశాలు మనకి ఇక్కడ మన ఎజెండా. అంతకంటే ముందుగా ఈరోజు మన నగర అభివృద్ధి కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం. మన నాయకుడిని మన నగరాభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నుకొని కోవెలమూడి రవీంద్ర గారిని చాలా అద్భుతంగా గెలిపించారు. ఈరోజు మేయర్ పీఠం మీద ఒక మంచి సమర్థవంతుడైన నాయకుడిని మనం కూర్చోబెట్టాం. ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరో రెండో విషయం, మరి మనకి యువగలంలో లోకేష్ గారు ఏదైతే మనకి ప్రామిస్ చేశారో, మన పిల్లలకి ఉద్యోగాల కోసం ఏ డిఎస్సి అయితే మనకి ప్రామిస్ చేశారో దానికి నోటిఫికేషన్ జారీ చేయడం, మన పిల్లలు ఇప్పటికే వాటిల్లో ప్రిపరేషన్కి మునిగిపోవడం చాలా సంతోషం. ప్రధాని మోదీ పర్యటనతో అమరావతి